ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. జగన్ కాన్వాయ్లోని ఓ వాహనం ఢీకొని ఒక కార్యకర్త ప్రాణాలు కోల్పోగా సత్తెనపల్లిలో మరో వైసీపీ కార్యకర్త సొమ్మసిల్లి పడిపోయి కన్నుమూశారు. పల్నాడు రాజకీయాలు ఇప్పటికే వేడెక్కిన నేపథ్యంలో ఇద్దరు కార్యకర్తలు ప్రాణాలు కోల్పోవటం మరింత చర్చనీయాంశంగా మారింది. గుంటూరు జిల్లా లాల్పురం హైవే పైన జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భాగంగా వెళ్తున్న ఒక ర్యాలీలో ఒక వాహనం వెంగళాయపాలెంకి చెందిన సింగయ్య అనే 53 ఏళ్ల వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లింగయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఉన్న పోలీసులు అతన్ని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. మృతుడు లింగయ్యకు 2 పిల్లలున్నారు. ఈ ఘటనపై పల్నాడు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. జగన్ కాన్వాయ్కు కేవలం 3 వాహనాలకు మాత్రమే పోలీసులు అనుమతిచ్చారని, కానీ కాన్వాయ్తో పాటు మరో 30 నుంచి 40 వాహనాలు ర్యాలీగా వచ్చాయన్నారు. అయితే కాన్వాయ్ పైన పూలు జల్లే క్రమంలో సింగయ్యను ఓ ప్రైవేటు వాహనం ఢీకొట్టడంతో కింద పడిపోయాడని, కారు టైరు అతని భుజంపైకి ఎక్కిందని తెలిపారు. దీంతో అతన్ని అక్కడే ఉన్న పోలీసులు అంబులెన్స్లో జీజీహెచ్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. చికిత్స పొందుతూ సింగయ్య ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు ఎస్పీ. సత్తెనపల్లిలో ప్లాన్ చేయడం జరిగింది పల్నాడు డిస్ట్రిక్ట్లో. దాని గురించి మార్నింగ్ అరౌండ్ 9:30కి ఒక 30-35 వెహికల్స్తో పాటు కాన్వాయ్ ఒక 11 వెహికల్స్ కాన్వాయ్తో పాటు అరౌండ్ 35 వెహికల్స్తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎండ్ రూట్లో ప్రజలు ఉన్నారు. అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయినప్పుడు మనం ఏటుకూరు రోడ్డు దగ్గర అంటే మన ఆంజనేయ బొమ్మ ఉంటాయి, అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటనలు జరిగింది. దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి వెంగళాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే ఏపీ 26 CE 0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ వాహనం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన వెహికల్ షోల్డర్లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్గా చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ఏఎస్ఐ రాజశేఖర్ అనే వ్యక్తి 108కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్లో పెట్టి జీజీహెచ్ గుంటూరుకి తరలించడం జరిగింది. తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్తెనపల్లి ప్రోగ్రామ్కి మనం 11 కాన్వాయ్ వెహికల్స్తో పాటు ప్లస్ 3 వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే దాన్ని కాకుండా మళ్ళీ ఒక 35-38 వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవ్వడము, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటనలు జరిగింది. దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. మరోవైపు సత్తెనపల్లి గడియారం స్తంభం వద్ద జగన్ పర్యటనను చూస్తుండగా ఒక కార్యకర్త అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో జగన్ పర్యటన సమయంలో ఒకరి తర్వాత ఒకరు 2 కార్యకర్తలు ప్రాణాలు వదలటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ మరణాలపై టీడీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. జగన్ ప్రచార పిచ్చికి మరొకరు బలయ్యారు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. ఇంత ప్రమాదం జరిగినప్పటికీ జగన్ కనీసం పట్టించుకోలేదని, ఆయనలో మానవత్వం అనేదే లేదంటూ టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. పల్నాడు జిల్లా రెంటపాళ్లలోని వైసీపీ నేత కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనకు కేవలం 100 మందికి మాత్రమే పోలీసులు అనుమతిచ్చారని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున భారీగా జన సమీకరణ చేయొద్దని ఆయన సూచించారు. అయితే పోలీసులు విధించిన ఈ ఆంక్షలపైన వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కావాలనే జగన్ పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని వారు మండిపడుతున్నారు.